గత ఆదివారము హైదరాబాద్ సిటీలో సంచలనం సృష్టించిన కేబిఎస్ బ్యాంక్ సిఇఓ మన్మథ్ దళై అతని పైన అటాక్ జరిగిన సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా 10 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ అట్లాగే వెస్ట్ జోన్ పోలీసులు 10 టీమ్స్గా ఫామ్ అయి అహర్నిశలు కష్టపడి నెక్స్ట్ 2 డేస్లో అంటే మంగళవారం వరకు 48 అవర్స్లో ఈ నేరస్తులందరినీ కూడా గుర్తించడం జరిగినది. సైంటిఫిక్ ఎవిడెన్సు, టెక్నికల్ ఎవిడెన్సు, అట్లాగే నూతనంగా హైదరాబాద్ సిటీలో డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా వినియోగించి రికార్డు టైంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తుల్ని 48 అవర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ బ్యాంక్ సిఇఓ పైన ఇన్వాల్వ్ అయినటువంటి మొత్తం 2 నేరస్తులు, వారితో పాటుగా ఇంకొక 2 ఈ వెపన్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ముంగేర్ డిస్ట్రిక్ట్ బీహార్ వెళ్ళి అక్కడి నుంచి వెపన్ ప్రొక్యూర్ తీసుకొచ్చినటువంటి ఇంకొక 2 మొత్తము 4 నేరస్తులుగా దీంట్లో రికార్డులోకి తీసుకొచ్చి దాంట్లో ఈరోజు 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాంక్ సిఇఓ మన్మథ్ దళైపై హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అనేక ఊహాగానాలు వచ్చాయి. ఇది రాబరీయా లేక వేరే కారణాలు, ఈ మనీ ఎక్స్చేంజ్లో ఏమైనా జరిగిందా, ఇంకా ఎవరైనా చేశారా అనే మీడియాలో మిగతా సర్కిల్స్లో కూడా అనేక అనుమానాలుండే. అయితే మనం క్రైమ్ సీన్ విజిట్ చేసినప్పుడు అది జరిగిన విధానాన్ని బట్టి ప్రిలిమినరీగా పోలీసు అది కేవలం రాబరీ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆ డైరెక్షన్లో వెనువెంటనే సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి క్లూస్ టీము, ఇటు డాగ్ స్క్వాడ్, అట్లాగే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వీరందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి క్రైమ్ సీన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. తద్వారా మనకు వచ్చినటువంటి క్లూస్, ఆ క్లూస్ని అనలైజ్ చేయడానికి హైదరాబాద్ సిటీలో డెవలప్ చేసినటువంటి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వాటన్నిటి ద్వారా కూడా ప్రాసెస్ చేసి మనం ఈ 4 నేరస్తుల్ని ఐడెంటిఫై చేసి ఈ 4లో 3 నేరస్తుల్ని దాదాపుగా 4 రాష్ట్రాలు తెలంగాణ కాకుండా ఇంకా 3 రాష్ట్రాల్లో వాళ్ళు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ నుండి ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, తమిళనాడు నుండి కేరళ, ఇలా 3 రాష్ట్రాల్లో వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రాసెస్లో వాళ్ళని చేసి పట్టుకొని ఈరోజు మీడియాకి ఈ విషయాల్ని మనం తెలియజేయడం జరుగుతున్నది. ఈ నేరం జరిగినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నేరంలో ముఖ్యంగా అబ్దుల్ రహీం అని చెప్పేసి ఇతను నెల్లూరు వాస్తవ్యులు, తడ గ్రామానికి చెందినవాడు. అట్లాగే ఇరువ నరేష్ అని చెప్పేసి ఇతను మహబూబ్ నగర్ వాస్తవ్యుడు, కానీ హైదరాబాద్లో గచ్చిబౌలిలో సెటిల్ అయ్యాడు. వీళ్ళిద్దరితో పాటుగా రాజేందర్ అని చెప్పేసి మన రాజేంద్ర నగర్కి చెందినటువంటి అతను వాస్తవ్యుడు. ఇంకా వెంకటరత్నం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి కొయ్యలగూడెంలో అతను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో రాజమండ్రికి దగ్గరలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కొయ్యలగూడెంలో వాస్తవ్యుడు. ఈ 4 కూడా దీంట్లో ప్రమేయం ఉన్నది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పద్ధతి మనం చూసినట్లయితే ఈ నరేష్ అనేటటువంటి వ్యక్తి ఐబిఎం మన గచ్చిబౌలి ఏరియాలో ఐబిఎంలో ఒక అవుట్ సోర్స్ చేసినటువంటి టీ స్టాల్లో టీ మేకర్గా పనిచేస్తూ
అతను అక్కడ గచ్చిబౌలిలోనే ఉంటూ అతను ఒక బ్యాంక్ అకౌంట్ ఈ కేబిఎస్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే నరేష్కి రహీంతో పరిచయం ఎలా అయిందంటే, రహీం బేసిక్గా బీకామ్ డిస్కంటిన్యూ చేశాడు. అతను తడా నెల్లూరు డిస్టిక్లో ఉండేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదరు బ్రదర్స్ తోటి గొడవకు దిగి అక్కడ నెల్లూరు వదిలేసి దాని ద్వారా మళ్ళీ మనకి ఇక్కడికి తద్వారా ఇక్కడికి బయటికి రావడం, వైజాగ్ వచ్చి ఒక 3 నెలలు ఉండడం, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ టీ స్టాల్లో అమీర్పేటలో పనిచేయడం మొదలెట్టాడు. ఇతను అమీర్పేటలో పనిచేస్తున్నప్పుడు ఇదే టైంలో ఈ రహీంకి ఇక్కడ మనకి నరేష్తో పరిచయం అయింది. నరేష్ కూడా మొదట్లో ఇక్కడ ఒక టీ స్టాల్లో అమీర్పేటలో తను క్లీనర్గా పనిచేసేవాడు. దాని తర్వాత ఈ రహీం అనేవాడేమో వెయిటర్గా పనిచేసేవాడు. వాళ్ళిద్దరు కూడా దాదాపుగా 2007 నుంచి 2014 వరకు దాదాపుగా ఒక 5-6 ఏళ్ళు కలిసి పనిచేశారు. అమీర్పేటలో ఉన్నారు ఈ నరేష్, దాని తర్వాత ఈ రహీము. అయితే ఒక 2 ఏళ్ల క్రితం మాత్రం ఇతను రహీం ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాడు. ఎందుకంటే రాజమండ్రిలో వెంకటరత్నం అనే అతనికి ఒక వాటర్ ప్లాంట్ ఉంటే ఆ వాటర్ ప్లాంట్లో మేనేజర్గా అపాయింట్ చేస్తానంటే బెటర్ ఉద్యోగం వస్తుందని చెప్పి ఇక్కడ టీ స్టాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రికి వెళ్ళి అక్కడ వాటర్ ప్లాంట్లో మేనేజర్గా పనిచేశాడు. అయితే తద్వారా దాంట్లో లాసెస్ రావడం ద్వారా దాదాపుగా ఒక 20 లక్షల వరకు ఇప్పుడు ప్రస్తుతానికి వెంకటరత్నంతో కలిసి వెంకటరత్నం పెట్టినటువంటి తిరుమల హోటల్లో రాజమండ్రిలో పనిచేస్తున్నాడు, కొయ్యలగూడెంలో. అయితే వీళ్ళిద్దరూ కూడా అక్కడే పనిచేస్తున్నప్పటికీ రత్నము రహీము అప్పుడప్పుడు వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. గతంలో ఇక్కడ రహీం ఇక్కడ పనిచేశాడు కాబట్టి ఇతను వచ్చినప్పుడల్లా నరేష్ వాళ్ళ ఇంట్లో గచ్చిబౌలిలో ఉండి వెళ్ళిపోతాడు. ఈసారి కూడా మనకి 1 డిసెంబర్న హైదరాబాద్ రావడం జరిగింది. ఇది మనకి 19th డిసెంబరు నేరం జరిగింది, 18th డిసెంబరు. అయితే 1 డిసెంబర్ వచ్చినప్పుడు నరేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నరేష్ వాళ్ళ ఇంట్లో ఉంటూనే మళ్ళీ ఇక్కడికి ఇక్కడ రాజేందర్ అయితే ఎవరైతే ఉన్నారో మన ఈ రాజేంద్ర నగర్ వాస్తవ్యులు, అతను కూడా ఇక్కడ అమీర్పేటలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి అట్లా పరిచయం అయింది. ఈ రాజేందరు దాని తర్వాత ఈ రహీము ఇద్దరు కలిసి ఒక నేరం చేయడానికి ముందు రత్నం వాళ్ళ ఇంట్లో, రత్నంకి తెలిసినటువంటి చుట్టాల ఇంట్లో ఒక అటెంప్ట్ కూడా చేశారన్నట్లు. ఒక మార్వెల్ అని చెప్పి ఒక క్యాటరర్స్ ఉంది. అయితే వాళ్ళు బాగా ఫుడ్ బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచి బిజినెస్ ఉంది, వాళ్ళకి మంచి డబ్బులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి రాబరీ చేద్దామని చెప్పేసి ఈ రత్నము దాని తర్వాత ఈ రహీము వీళ్ళిద్దరూ ఈ క్యాటరర్స్ వాళ్ళ ఇంట్లో రాబరీ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే దీనికి ముందుగా వీళ్ళకి ఎప్పుడైతే లాసెస్ వచ్చాయో ఈ రత్నము రహీం కలిసి రాజమండ్రిలో ఉన్నప్పుడు కొయ్యలగూడెంలో అక్కడ వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, మనకి ఇంత లాస్ వచ్చింది 20 లక్షలు, ఇంత డబ్బును మనం కూడగట్టుకోవాలి అంటే రాబరీ చేయక తప్పదు అని చెప్పేసి ఈ రత్నము రహీం కలిసి వీళ్ళిద్దరూ లాస్ట్ మంతే వాళ్ళు అక్కడికి ముంగేర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళారన్నట్లు, బీహార్కి వెళ్ళి ఆ బీహార్లో ఈ వెపన్ కొనుక్కోవడం జరిగింది. అయితే ఈ వెపన్ కొనే ముందు అంటే 2 వెపన్స్ కొన్నారు. 2 వెపన్స్లో 40 రౌండ్స్ కూడా తీసుకున్నారు, మొత్తం 50,000 రూపాయలకి. అయితే ఇది ఎలా వాళ్ళకి వెపన్స్ అక్కడ దొరుకుతాయనేటటువంటిది వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా తెలిసిందని వాళ్ళు 2013 నుంచి అప్పుడప్పుడు వీళ్ళు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ వస్తున్నారు వెపన్స్ కొరకు. అయితే వాళ్ళకి నెట్లో చూసినప్పుడు ఆ యూట్యూబ్లో ఒక TV9 వారు ఒక ½ అన్ అవర్ ఎపిసోడ్ ఏంటంటే ఈ వెపన్స్ ఎట్లా ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేయబడుతున్నాయని చెప్పేసి ఒక ఎపిసోడ్ 2013లో అది టెలికాస్ట్ అయింది. ఆ టెలికాస్ట్ అయినటువంటిది ఇప్పుడు కూడా చూసామన్నట్లేదు ఉందా లేదా అని చెప్పి, అది క్లియర్గా వివిధ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చిన డబ్బు అదంతా కూడా దాన్ని వెపన్స్గా మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలా దాన్ని
ఆ ఏరియాలో ఒక కాటేజ్ పరిశ్రమగా అది అక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అక్కడ ముంగేర్లో జరుగుతున్నటువంటి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పైన, వెపన్స్ ఇండస్ట్రీ పైన ఒక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ ఉంటే దానంతా కూడా వీళ్ళు చూశారట. చూసి ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, మనం ముంగేరుకి వెళ్తే వెపన్స్ దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వెపన్ ప్రొక్యూర్ చేసుకోవడం, 2 వెపన్స్ 40 రౌండ్స్ 50,000 ఖర్చు పెట్టి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 1 డిసెంబర్ హైదరాబాద్కు వచ్చినప్పుడు అతను నరేష్ దగ్గర ఉంటున్నాడు. ఎవరు? మన ఈ రహీం. అయితే నరేష్ దగ్గర ఉన్నప్పుడు తను ఇంటికి వెళ్ళిపోవడానికి, రహీం వాపస్ వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు తన దగ్గర డబ్బులు లేవు, ఒక 2000 రూపీస్ కావాలంటే ఈ నరేష్ తన బ్యాంకుకు తీసుకెళ్ళాడు. బ్యాంకుకు తీసుకెళ్ళి డబ్బులు కావాలి విత్డ్రా చేస్తానంటే ఇప్పుడు రూల్స్ చేంజ్ అయినాయి కేబిఎస్ బ్యాంక్లో, నువ్వు చెక్ బుక్ ఉంటే తప్ప మేము ఇప్పుడు మనీ ఇవ్వడానికి లేదు అని చెప్పి అక్కడ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చెప్పడం జరిగింది. అయితే చెక్ బుక్ ఇప్పుడు నా దగ్గర లేదు, చెక్ బుక్ కావాలంటే ఏం చేయాలంటే అతను ఐడి ప్రూఫ్ కావాలి అని చెప్పేసి అడిగాడు అన్నట్టు. ఇతని దగ్గర ఐడి ప్రూఫ్ కూడా లేదు కాబట్టి అతను చెక్ బుక్ తీసుకునే అవకాశం లేకపోతే అప్పుడు అల్టిమేట్ ఆయుధాన్ని వాడాడు. మా కజిన్ మీ బ్యాంకులోనే పనిచేస్తాడు శ్రీహరి అని చెప్పి, శ్రీహరి ఇక్కడ డ్రైవర్గా సీఈఓకి పనిచేసేవాడు, ఇప్పుడు అటెండర్గా పనిచేస్తున్నాడు మహబూబ్ నగర్లో అని చెప్పి అతను రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని శ్రీహరి వాస్తవమా కాదా అని తెలుసుకొని అప్పటికప్పుడు అతనికి 2000 రూపీస్ మనీ డ్రా చేసి ఇవ్వడం జరిగింది. ఈ మనీ డ్రా చేసింది రహీంకి ఇస్తే రహీం మళ్ళీ రాజమండ్రికి వాపస్ పోవడానికి. అయితే ఈ ప్రాసెస్లో రహీంకి అర్థమైంది ఈ నరేష్కి బ్యాంక్ సీఈఓ గురించి తెలుసని. అప్పుడు వాళ్ళు రాత్రి ఇంటికి వెళ్లే ముందు ఒక వైన్ షాప్కి వెళ్ళి వాళ్ళు బాగా తాగి ఇంట్లో ఇదంతా కూడా డిస్కస్ చేశారు. నీకు బ్యాంకు గురించి ఎలా తెలుసు, ఈ సీఈఓ గురించి ఏమైనా తెలుసా అంటే, ఎస్ మా కజిన్ ఈ బ్యాంకులోనే పనిచేస్తాడు, ఇంతకుముందు డ్రైవర్గా పనిచేసేవాడు, ఇప్పుడు అటెండర్గా పనిచేస్తున్నాడు మహబూబ్ నగర్లో. అయితే బ్యాంకు సీఈఓకి డ్రైవర్గా ఉండేవాడు కాబట్టి నాకు అట్లా పరిచయము, ఈ బ్యాంకులో నాకు అకౌంట్ అలాగే ఓపెన్ చేసుకున్నాను. అట్లాగే మా కజిన్ నరేష్ని ఇంట్లో శ్రీహరిని ఇంట్లో డ్రాప్ చేయడానికి, అంటే మన సీఈఓ గారి ఇంట్లో డ్రాప్ చేయడానికి నేను 2 సార్లు వెళ్ళాను అతను డ్రైవర్గా పనిచేసినప్పుడు అని చెప్పడం జరిగింది. అంటే తద్వారా ఈ రహీంకి తెలిసింది ఏంటంటే నరేష్కి బ్యాంక్ సీఈఓ ఇల్లు తెలుసు అనేది ఆ డిస్కషన్లో వాళ్ళకి తెలిసింది. తెలిసిన తర్వాత ఆ నైటే వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఇప్పుడు బ్యాంకు డిమానిటైజేషన్, నోట్స్ డిమానిటైజేషన్ అంతా కూడా నడుస్తుంది. సిబిఐ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలామంది బ్యాంక్ ఆఫీసర్ల పైన రైడ్ చేస్తే చాలా పెద్ద మొత్తాల్లో డబ్బులు దొరుకుతున్నాయి. కాబట్టి ఈ బ్యాంక్ సీఈఓ కాబట్టి ఇతని ఇంట్లో కూడా ఎక్కువగా డబ్బులు ఉంటాయనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు ఆ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అది 17th సాటర్డే రోజు ఇది బ్యాంకుకి వెళ్ళడం, డ్రా చేయడం, ఆ నైట్ వాళ్ళు తాగడం, నైట్ డిస్కస్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారము ఈ నరేష్ రహీంను వెనక కూర్చోబెట్టుకుని తన మోటార్ బైక్ పైన ఇక్కడికి ఈ మాదాపూర్ బ్యాంక్ బ్రాంచ్కి వచ్చారు. అయితే అప్పుడప్పుడు ఆదివారం రోజు కూడా సీఈఓ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావించి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈరోజు రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు వెంటనే అక్కడి నుండి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ నరేష్ రహీంని వీళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అపార్ట్మెంట్ ముందు తను బైక్ని తీసుకెళ్లి కొంత దూరంలో వెయిట్ చేయడం జరిగింది. ఈ నరేష్ ఈ రహీం యాజ్ యూజువల్గా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ లక్ష్మణ్ని ఈ వివరాలు అడిగి, సీఈఓ వివరాలు, తను మాదాపూర్లో ఉన్నటువంటి ఈ బ్యాంకు సీఈఓ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పడం జరిగింది. తన కార్ని ఐడెంటిఫై చేస్తా అని చెప్పడం, కార్ డీటెయిల్స్ కూడా ఆ నరేష్ నుంచి తను తీసుకోవడం జరిగింది. తద్వారా అతను ఆ ఫ్లాట్లోకి యాక్సెస్ అవ్వడం, ఆ తర్వాత ఈ బ్యాంకు రాబరీ చేసే మన ఈ ఇంట్లో రాబరీ చేసే ప్రాసెస్లో ఇతను ఎమ్మెచ్యూర్ కాబట్టి, ఇతను ఎప్పుడు కూడా గతంలో నేరాలు చేయలేదు కాబట్టి అతనితో మాట్లాడే పద్ధతి కానీ ఆ డిమాండ్ చేసే పద్ధతి కానీ ఇతనికి తెలియక తొందరపడి ముందు అతన్ని బెదిరించడానికి ఒక రౌండ్ గోడ మీదకి ఫైర్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత వీళ్ళు భయపడిపోయి ఇద్దరు మన్మథ్ దళై అట్లాగే సుశ్రీ దళై
వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కూడా వాళ్ళిద్దరూ బెడ్రూమ్లోకి ఆత్మరక్షణ కొరకు లోపలికి వెళ్ళి వాళ్ళు డోర్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్లో సెకండ్ రౌండ్ ఇతను వాళ్ళకి బాధ ఓపెన్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అతని కాలికి ఇంజరీ అవ్వడము, ఆ తర్వాత బోల్ట్ పెట్టేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ బాత్రూంలోకి వెళ్ళి ఆ నెక్స్ట్ డోర్ కూడా బాత్రూంలో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు నైబర్స్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే వీళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకోవడం జరిగిందో, లోపల నుంచి బోల్ట్ చేయడం జరిగిందో, ఇతను భయపడిపోయి వెంటనే బయటికి వచ్చేసి తను అపార్ట్మెంట్ నుంచి బయటికి రాగానే ఒక లేన్లోకి ఎంటర్ అయిపోయాడు అన్నట్టు. రైట్ సైడ్ ఒక లేన్లోకి ఎంటర్ అయిపోయి ఆ లేన్లో నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆటోని ఎంగేజ్ చేశాడు. ఇట్లా మా రిలేషన్ ఒకతను మేడీపట్నంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, సీరియస్గా ఉంది, నేను తొందరగా వెళ్ళాలి అంటే 100 రూపాయలు అవుతుందని చెప్పాడు ఆటో డ్రైవరు. అయినా పర్లేదు నేను ఇస్తానని చెప్పేసి దాంట్లో కూర్చొని వెంటనే మేడీపట్నం వరకు వెళ్ళి ఆ దగ్గరలో లంగర్ హౌస్ ఏరియాలో వెయిట్ చేస్తున్నటువంటి నరేష్ మోటార్ బైక్ పైన వీళ్ళిద్దరూ మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళడం, అక్కడి నుంచి ఆ రోజు రాత్రే రహీం బస్సులో మన రాజమండ్రి కోయలగూడెం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినప్పుడు మొదట్లో మనకి సీసీటీవీ ఫుటేజెస్ అతను రిట్రీట్ గురించి మేము ఫోకస్ చేయడం జరిగింది. నేరం చేసిన తర్వాత ఎలా తప్పించుకొని పోయి ఉంటాడు, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సీసీటీవీస్ ఉన్నాయి అని ఆ ఫుటేజెస్ కూడా అంతా అనలైజ్ చేస్తే అతను బయటికి రాగానే ఒక లేన్లోకి ఎంటర్ అయ్యాడు, ఆ తర్వాత ఆటోలోకి ఎక్కాడు. కాబట్టి మనకి రిట్రీట్ సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ క్లియర్గా మనకి లభించలేదు. అయితే డిస్టెంట్గా దూరంగా ఉన్నటువంటి ఒక ఫుటేజ్ దొరికినప్పటికీ కూడా అయితే మళ్ళీ అతను మన ఫస్ట్ అసలు ఇంటికి ఎలా వచ్చి ఉంటాడు, ఏ మార్గాల్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అవి కూడా ప్లాన్ చేసి అవన్నీ కూడా సెర్చ్ చేసినప్పుడు మనకి అన్ని రూట్స్లో ఎంట్రీ రూట్స్ ఏవే ఉండే పాసిబిలిటీస్ ఉంటుందో ఆ టైమింగ్స్ చూసి ఆ రోజు కరెక్ట్గా 12:35కి ఈ ఫైరింగ్ అనేది ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ తర్వాత రెండు సైడ్స్ కూడా రిట్రీట్కి ఎగ్జిట్కి సీసీటీవీ ఫుటేజ్ మనము సెర్చ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి సీసీటీవీలో మనకి క్లియర్గా ఈ ఫుటేజ్ రావడం జరిగింది. అయితే ఆ ఫుటేజ్ వచ్చిన తర్వాత విక్టిమ్స్కి మనం కన్ఫ్రంట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బట్టి కూడా దాన్ని బట్టి క్లియర్గా వీళ్ళే అని తెలిసింది. అయితే అతను ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ని వాడి ఆ వీడియో ఎన్హాన్స్మెంట్ టూల్స్ని వాడడం ద్వారా ఆ వెహికల్ వాళ్ళు వాడినటువంటి దాని యొక్క నంబరు, అయితే నంబరు కూడా పూర్తిగా రాకపోవడం వల్ల మనకు ఓన్లీ న్యూమరికల్స్ వచ్చాయి, ఆల్ఫాబెట్స్ రాకపోవడం వల్ల దానిలో మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని వినియోగించి మొత్తము ఆర్టీఏ డేటాబేస్ని అంతా కూడా మనం ఎనాలిటిక్స్ ద్వారా సెర్చ్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ వెహికల్ని మనం ఐడెంటిఫై చేయడం, ఈ ఐడెంటిఫై చేసిన వెహికల్ అడ్రస్ తీసినప్పుడు మనకు అది గచ్చిబౌలి అని రావడం, తద్వారా మనకి ఒక సర్టనిటీ వచ్చింది గచ్చిబౌలి ఈ అఫెన్స్